నమస్తే మేడం. ఈరోజు ఈ పాదయాత్ర గల ముఖ్య కారణం ఏంటి? ఇది మహిళలకి 33% రిజర్వేషన్ బిల్ క్యాన్సిల్ చేసిరు కదా కాంగ్రెస్ వాళ్ళు. దానికోసం మహిళల ఆగ్రహ యాత్ర అని పాదయాత్ర చేసినామండి. అంటే ఇప్పుడు ఈ 33% రిజర్వేషన్ ఇది క్యాన్సిల్ అవడానికి కారణం డీలిమిటేషన్ అంటున్నారు. అంటే ఆ లిమిటేషన్ ఆగిపోయింది కాబట్టి ఇప్పుడు ఈ ఉమెన్ రిజర్వేషన్ కూడా ఆగిపోయింది అంటున్నారు. సో రెండింటిని కరెక్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది చాలా తప్పండి. అది అదే ఇది ఇదే. కానీ మళ్ళీ 33% రిజర్వేషన్ వచ్చిన దాకా ఈ ఒక్కటి ఆగ్రహ యాత్రనే కాదు, ఇలా ఇంకా ఎన్నో మేము ర్యాలీలు చేసి యాత్రలు చేసి ఖచ్చితంగా మహిళలకి రిజర్వేషన్ తెచ్చుకుంటామండి. అంటే ఇది ఇప్పుడు కాదు, 1996 నుంచి కూడా, అంటే సుమారు 30 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు ఒక 8 సార్లు కూడా క్యాన్సిల్ అయిందని చెప్పొచ్చు. అంటే ఎక్కడ ఫెయిల్ అవుతుంది? అది మన ప్రభుత్వము కాంగ్రెస్ చేసే కొన్ని కుట్రల వల్ల ఫెయిల్ అవుతుందండి. కానీ ఇప్పుడు మాత్రం మహిళలందరూ చాలా గట్టిగా పోరాడుతున్నారు. ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా తెచ్చుకుంటామండి మేము. ఇది రావాలి, 33% రిజర్వేషన్ రావాలి అంటే ఏం చేయాలంటారు ప్రభుత్వం? ఇలాంటి ఎన్నో ఉద్యమాలు చేపట్టాలి. వాళ్ళకు బుద్ధి వచ్చే వరకు మనం ఆ మహిళలు ఆగకుండా ప్రతి ఒక్క ఉద్యమం, ప్రతి ఒక్క యాత్ర చేయాలి. వాళ్ళకు బుద్ధి వచ్చేంత వరకు మనం చేయాలి, ఆగకూడదు. ఎక్కడ మహిళలు ఎందులోనూ తగ్గకూడదు. అంటే ఓట్ల కోసం మాత్రమే ఇట్లా ఉమెన్ రిజర్వేషన్ వాడుకుంటున్నారని చెప్పుకోవచ్చా? అది కాదండి, ఓట్ల కోసం మాత్రం కాదు. ప్రతి ఒక్క మహిళ వాళ్ళ కాళ్ళపైన నిలబడాలి, వాళ్ళ సొంతంగా ఏదైనా చేసుకోవాలి. వాళ్ళు చేసుకొని ఫ్యూచర్లో కూడా వాళ్ళు ప్రభుత్వం వాడుకుంటుంది లేదండి. లేదు. మోదీ గారు వాళ్ళకి ఒక గుర్తింపు తేవాలని 33% కోసం ఆయన ఎంతో పోరాడి చేసిండు. కానీ కాంగ్రెస్ వాళ్ళు ఏంటంటే ఈ మహిళలు బయటికి వస్తే వాళ్ళ ఆటలు చెల్లవని చెప్పి ఆపేస్తున్నారండి. నమస్తే అండి. ఉమెన్ రిజర్వేషన్ కోసం అమలు అవ్వాలని ఈ పాదయాత్ర అనేది స్టార్ట్ చేశారు. అయితే అసలు ఏ విధంగా పాస్ అవుతుందని చెప్తారు? అంటే ఎందుకు ఫెయిల్ అవుతుంది? మేడం, ఒకటేంటంటే ఈ మహిళా రిజర్వేషన్ బిల్ అనేటువంటిది ఎన్నో సంవత్సరాల నుంచి మనం ప్రయత్నం చేస్తున్నాము. కానీ ఇక్కడ ఏం జరుగుతున్నదంటే మహిళలే సపోర్ట్ చేయలేనటువంటి పరిస్థితి. మొన్న మనం పార్లమెంట్లో చూసాము. నిజంగా చెప్పాలంటే ప్రియాంక గాంధీ గారు ఉన్నారు. ఆవిడ ఒక ఎంపీ, ఒక మహిళా బిల్లు గురించి బిల్లు పెడితే ఆ మహిళా బిల్లు పట్ల ఆవిడ ఒక హాస్యం వ్యక్తం చేస్తూ ఆ ఒక బిల్లుకు వ్యతిరేకంగా మాట్లాడినటువంటి వ్యక్తి ప్రియాంక గాంధీ గారు. కొంతనన్న నిగత జ్ఞానంతో ఒక పద్ధతితోని మాట్లాడి మహిళలు ఎన్ని ఇబ్బందుల పాలవుతున్నారు ఇవాళ అన్ని ఉండి కూడా, అన్ని ఆలోచనలు ఉండి కూడా మహిళలను చాలా కించపరిచేటువంటి పరిస్థితి. ఇవాళ అదే ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు మహిళల పట్ల ఒక అవగాహనతోని, మొన్న మహిళల మీద పూర్తి అవగాహనతోని ఆపరేషన్ సింధూర్ అనేటువంటిది కేవలం 2 మహిళలను ముంగట పెట్టి యావత్ ప్రపంచానికి మహిళా శక్తి అంటే ఏమిటి, భారతీయ మహిళలు అంటే ఏమిటి అన్నది అతను పూర్తిగా ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి. అలాంటి వ్యక్తి పెట్టినటువంటి బిల్లుకు అక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ ఏదైతే ఇండియా కూటమి వాళ్ళు ఉన్నారో వాళ్లకు మహిళా బిల్లుకు వ్యతిరేకంగా ఓట్లు వేసి ఇవాళ మహిళలకు అన్యాయం చేసినటువంటి వ్యక్తులు వాళ్ళను క్షమించేటువంటి పరిస్థితే లేదు. వాళ్ళను ఎట్టి పరిస్థితుల్లో రేపు రాబోయే రోజుల్లో బీజేపీ ప్రభుత్వం మన భారతదేశంలో పూర్తిగా 400 పాస్ ఎప్పుడైతే 400 ఎంపీలు మనము భారతీయ జనతా పార్టీకి ఇస్తామో అప్పుడే కానీ ఒక మహిళా బిల్లు పాసు కాదు అన్నది నా ఉద్దేశము. 400 ఎంపీలు ఉన్నప్పుడు గ్యారంటీగా మన మహిళా బిల్లును పాస్ చేసుకోవాలన్నది నా నమ్మకం మేడం. అంటే ఇప్పుడు డీలిమిటేషన్ జరిగితే కానీ ఉమెన్ రిజర్వేషన్ జరగదు అనేది ఒకదాన్ని పెట్టారు కదా. అంటే ఇప్పుడు అది ఫెయిల్ అయింది కాబట్టి ఈరోజు 33% రిజర్వేషన్ బిల్ పాస్ అవ్వదు అనుకోవచ్చు ఉమెన్స్కి? మేడం, నంబర్ 1, ఇప్పుడు ఇంట్లో నలుగురు ఉన్నాం అనుకోండి, మనం 4 ప్లేట్లు తెస్తాం, అవునా కదా? ఇంకో 4 రావాలి అన్నప్పుడు ఇంకో 4 ప్లేట్లు తెచ్చుకోవాలన్నా వద్దా? నలుగురు ఉన్నప్పుడు 4 ప్లేట్లు తెచ్చుకుంటారు, ప్లాస్టిక్ ప్లేట్లు కావచ్చు, గిలాసులు కావచ్చు. ఇంకో 4 వస్తున్నప్పుడు ఇంకో 4 ప్లేట్లు ఉండాలా వద్దా? సింపుల్. నేను ఒకటే అంట, చుట్టాలు వస్తున్నారంటే ఒక 10 ప్లేట్లు ప్లాస్టిక్ తెచ్చుకోవడం, చుట్టాలు లేరా 4 ప్లేట్లతో సరిపోతుంది. ఇంకో 4 చుట్టాలను తెచ్చుకోవాలన్నప్పుడు ప్లేట్లు తెచ్చుకోవాలి కదా. అట్లా ఏ విధంగా అయితే నీకు మహిళా బిల్లు మనము ఎప్పుడైతే 33% మహిళలకు రిజర్వేషన్ ఇద్దాం అనుకున్నప్పుడు మనం దాని పర్సంటేజ్ పెంచుకోవాలి కదా. దానిలో తప్పు లేదు. ఎందుకంటే నేనే చెప్తున్నా, ఇప్పుడు 10 మందికి ఒక బస్ అండి, 50 మంది వచ్చినప్పుడు సరిపోద్దా? మినిమం నిగత జ్ఞానం కదా, అంతే తప్ప వేరేం లేదు. దీనిలో ఎవరిని కూడా ఏదో డిగ్రేడ్ చేసి చేయాలనేటువంటిది కాదు. బిల్లు పాస్ అవుతుంది కాబట్టి మహిళలకు ప్రాధాన్యత కల్పించాలనే ఉద్దేశం మీద ఆ ఒక డీలిమిటేషన్ అనేటువంటి తీసుకురావడం జరిగింది. సింపుల్. దీనిలో వేరే డిస్కషన్ లేదన్నది నా ఉద్దేశం. అంటే ఇప్పుడు ఉమెన్ రిజర్వేషన్ బిల్ పాస్ అవ్వాలంటే ఏం చేయాలంటారు మేడం? నంబర్ 1, ఇప్పుడు మొన్ననే మనం అనుకున్నాం, బీజేపీ ప్రభుత్వాన్ని సెంట్రల్లో మనం 400 పాస్ అనేది 400 ఎంపీ సీట్లు మనం ఇచ్చినప్పుడే
మనము మహిళా బిల్లును పాస్ చేసుకోగలమన్నది మొన్న తేట తెల్లమైపోయింది. ఎంత ప్రతిపక్షం ఉన్నా ఎంత మనం చేసుకున్నా కానీ ఇండియా కూటమి అనేటువంటిది వాళ్ళు వాంటెడ్గా వాళ్ళు మా యొక్క ప్రతాపం ఏందనేది మహిళల మీద చూపించారు. వారు నిజంగా సిగ్గుచేటిది మహిళల మీద చూపించారండి. ఎవరన్నా మగవాళ్ళ ఉండి కూడా అందులో పురుషులు కూడా ఉండి కూడా మహిళల మీద వాళ్ళ ప్రతాపం చూపించడం అనేది సిగ్గుచేటు అనేది నా ఉద్దేశం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. రైట్. ఇప్పుడు ఉమెన్ రిజర్వేషన్ బిల్ ఏదైతే ఉందో సుమారు ఒక 8 సార్లు క్యాన్సిల్ అయిందని, అంటే ఫెయిల్ అయిందని చెప్పొచ్చు గత 30 సంవత్సరాల నుంచి చూసుకుంటే. అయితే ఎందుకు కారణం ఏంటంటే మగ మహారాజులు ఉన్నారు కదా, మీసం మెలివేస్తున్నారు అనమాట. ఎక్కడ ఆడవాళ్ళు వస్తే మా పెత్తనం అంతా అణిగిపోతుందో అనేసి వీళ్ళు ప్రతి ఒక్క దాంట్లో సామర్థ్యులు. అంటే ఆకాశంలో సగమే కాదు, మొత్తం ఎక్కడ ప్రపంచంలో మొత్తం సగభాగం మనమే ఉన్నాం, మహిళలమే ఉన్నాం. మహిళలకు పెద్దపీట వేస్తే ఎక్కడ మేము అనగదొక్కబడతాము. ఆకాశంలో సగం మొదటి నుంచి మనది మాతృస్వామ్యం, అంటే గౌతమిపుత్ర శాతకర్ణి దగ్గర నుంచి అట్లా మాతృస్వామ్యం నుంచి మళ్ళీ లాస్ట్కు పితృస్వామ్యం వచ్చింది. మరి ఆ పితృస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే మహిళలకు రిజర్వేషన్ రావద్దు. 33% వస్తే వీళ్ళు మొత్తం ఆక్రమించుకుంటారు, అధికారాలు తీసుకుంటారు, నిర్ణయాలు చేస్తారు, రాజ్యసభల్లో వాళ్ళే ఉంటారు, ఎక్కడైనా వీళ్ళే ఉంటారు అన్నట్టు మనకి అనగదొక్కబడుతున్నాం మహిళలం. అంటే కాంగ్రెస్ పార్టీని అడిగితే బీజేపీ తప్పు అంటుంది, బీజేపీ పార్టీని అడిగితే కాంగ్రెస్ పార్టీ తప్పు అంటుంది. అసలు ఎవరు తప్పు అంటారు? ఎవరు తప్పంటే ఇప్పుడు మనం పెట్టింది బీజేపీ ప్రభుత్వం కదండి, ఇది పెట్టింది. మరి వాళ్ళు ఇండి కూటమి మరి వాళ్ళు వ్యతిరేకించారు కదా, వాళ్ళు కనుక మనకు సపోర్ట్ చేస్తే మనం మహిళలకి అధికారం వస్తుండే, 33% వస్తుండే, ప్రతి ఒక్క దగ్గర నిర్ణయ అధికారం మనం తీసుకునేటట్టుంటుండే, మనం చట్టసభల్లో మనమే మంచి నిర్ణయాలు తీసుకొని మన ఇంటిని ఎలాగైతే సుభిక్షంగా పాలిస్తున్నామంటే భర్త తెచ్చి చిన్న సంసారం, చిన్న మనీని పొదుపు చేసుకొని పిల్లల్ని ఉన్నతంగా మన ఇంటిని ఎలా ఉన్నతంగా చేసుకుంటామో అట్లా దేశాన్ని అభివృద్ధి చేసే వాళ్ళం మహిళలము. ఏదైనా ఆలోచించి నిర్ణయం చేసుకుంటాము. పురుషులకు ఏముంటుందంటే అన్ని ఆలోచనలు ఉంటాయి, వాళ్ళు అన్నీ చేసుకోవాలి. మనకు అట్లా కాదు, ఓన్లీ ఏదైనా బాధ్యత తప్ప చెప్తే మనం దాన్ని ఎట్లా సక్రమంగా నిర్వహించాలా, మన దేశాన్ని అత్యున్నత స్థానంలోకి ఎలా తీసుకెళ్లాలా, మన చుట్టూ ఉన్న పరిసరాలను ఎలా ప్రభావితం చేయాలనే ఆలోచిస్తుంటారు మహిళలకు. అలాంటి మహిళలకు అధికారం ఇస్తే ఎప్పటికైనా దేశం బాగుపడుతుందండి. అంటే డీలిమిటేషన్ జరిగితే కానీ ఉమెన్ రిజర్వేషన్ బిల్ పాస్ అవ్వదు అని మొన్నటి వరకు అన్నారు. అంటే ఈరోజు ఉమెన్ రిజర్వేషన్ ఫెయిల్ అవడానికి కారణం డీలిమిటేషన్ అనుకోవచ్చా? అది డీలిమిటేషన్తో పాటు కూడా చేస్తే బాగుంటుంది. అసలు డీలిమిటేషన్ చేస్తేనే మనకి స్థానాలు కూడా పెరుగుతాయి, మహిళల శాతం కూడా పెరుగుతున్నది. నేనైతే ఏకీభవిస్తున్నా, డీలిమిటేషన్తో పాటు రిజర్వేషన్ కూడా చేయాలని నేనైతే అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఈ ఉమెన్ రిజర్వేషన్ బిల్ అసలు పాస్ అవ్వాలంటే ఏం చేయాలంటారు? ఏం లేదండి, అందరూ కలిసి ఎక్కడైతే ఇప్పుడు మనం మొత్తం ప్రపంచంలో మహిళల శాతం ఎట్లాగో చెరసగం, మన భారతదేశం చూసుకోండి 50% ఉంటారు కదా, అందరూ నిర్ణయం అంటే మనకి వ్యతిరేకించే వాళ్ళని నిజంగా తరిమి కొట్టాలి. మనకి మహిళలకి అధికారం రావడానికి, మహిళలు కూడా సమానంగా మేము దేంట్లో తక్కువ మేము కూడా సమానంగా ఉంటాము అని చాటి చెప్పడానికి మహిళలందరూ ఏకదాటిపై వచ్చి మన దీనికి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నానండి.